వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ టెట్లో ఇచ్చిన సైకాలజీ బిట్స్ కొన్ని చూద్దాం. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: స్వయం ప్రతిపత్తి, సందేహం. సెకండ్ ఆప్షన్ శ్రమించటం, న్యూన్యత. థర్డ్ ఆప్షన్ చొరవ చూపటం, తప్పు చేశాననే భావన. ఫోర్త్ ఆప్షన్ నమ్మకం, అపనమ్మకం. క్రీడా దశలో ఏమి ఏర్పడుతుంది? చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన లేదా అపరాధ భావన అన్న ఒకటే. కరెక్ట్ ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వినోద్ ఇంద్రధనుస్సులో రంగులను గుర్తించుకొనుటకు విబ్జిఆర్ అనే కోడ్ను ఉపయోగించాడు. ఇది ఈ స్మృతి పెంపొందించే టెక్నిక్కు చెందుతుంది. ఆప్షన్స్: భావాల సంసర్గం, కొండ గుర్తుల ఉపయోగం, అతి అభ్యసనం, ద్వంద్వ సంసర్గుల పద్ధతి. అది ద్వంద్వానిచ్చే ద్వంద్వ సంసర్గుల పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇంద్రధనుసుని విబ్జిఆర్ గుర్తులాగా ఉపయోగించాడు కదా, అది కరెక్ట్ ఆన్సర్ వచ్చి కొండ గుర్తులు ఉపయోగం. నెక్స్ట్ క్వశ్చన్. వాణి డిఎస్సి పరీక్ష సరిగ్గా రాయలేదని పరీక్ష గది బయట చిన్న పిల్లల ఏడుస్తూ ఉంది. ఇది ఏ రక్షక తంత్రం? ఆప్షన్స్: తాదాత్మీకరణం, ప్రక్షేపణం, ప్రతిగమనం, ఉదాత్తీకరణం. పెద్దవాళ్ళు చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తే ఏ రక్షక తంత్రం అంటారు? ప్రతిగమనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది ఏది అని అడుగుతున్నాడు. చూడండి, ఆప్షన్స్ వచ్చి వ్యవస్థాపనము, సహజీకరణం, శీలస్థాపనము, ప్రతిస్పందించుట. విద్యా లక్ష్యాలని బ్లూమ్స్ 3 రంగాలుగా విభజించాడు కదా, అందులో భావావేశ రంగం అనేది ఒకటి. భావావేశ రంగాన్ని మొత్తం 5 లక్ష్యాలు ఉంటాయి. అందులో ఏంటిదవి? గ్రహించటం, ప్రతిస్పందించుట, విలువ కట్టుట, వ్యవస్థాపనం, శీలస్థాపనం. మరి ఇంక ఇందులో లేనిదేంటిది? వ్యవస్థాపనం ఉంది. చెందనేది అన్నాడు కదా, ఇక్కడ చూడండి, చెందేవేంటో మనకు తెలుసు కదా. వ్యవస్థాపనం, శీలస్థాపనం, ప్రతిస్పందించుట అనేవి భావావేశ రంగానికి చెందుతాయి. మనకి కానిది ఏంటిది? సహజీకరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. NCF 2005 ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలు ఇలా ఉండాలి. ఆప్షన్స్: ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండాలి. సెకండ్ ఆప్షన్ మూల్యాంకన కేంద్రీకృతంగా. థర్డ్ ఆప్షన్ విద్యార్థి కేంద్రీకృతంగా. ఫోర్త్ ఆప్షన్ వచ్చి విషయ కేంద్రీకృతంగా. NCF 2005 వచ్చి బోధన అనేది ఎలా ఉండాలంటే విద్యార్థి యొక్క కేంద్రీకృతంగా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. మరి NCFను రూపొందించింది ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. బ్రోనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఆప్షన్స్: బహిర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సృజనాత్మక ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి బ్రోనర్ సిద్ధాంతం అనేది అంతర్గత ప్రేరణకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. మరి బ్రోనర్ రచించిన గ్రంథం ఏంటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందినది. అది మర్చిపోవుటకు ఆమె కవితలు రాయటం మొదలుపెట్టింది. ఇది ఏ రక్షక తంత్రానికి చెందింది? ఆప్షన్స్: ప్రక్షేపణ, ఉదాత్తీకరణ, ప్రతిచర్య నిర్మితి, విస్థాపనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉదాత్తీకరణము. నెక్స్ట్ క్వశ్చన్. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్: చార్లెస్ జెడ్, WC బాగ్లే, EL థార్న్డైక్, JB వాట్సన్. అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి కదా, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. వాటిలో మరి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని ఇచ్చాడు. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని చార్లెస్ జెడ్ అనే అతను ప్రతిపాదించారు. మరి WC బాగ్లే అనే వాళ్ళు ఆదర్శాల సిద్ధాంతం. EL థార్న్డైక్ సమరూప మూలకాల సిద్ధాంతం ఉంది కదా, ఆ సిద్ధాంతాన్ని థార్న్డైక్ ప్రతిపాదించాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి చార్లెస్ జెడ్. నెక్స్ట్ క్వశ్చన్. RTE చట్టం 2009 ప్రకారం ఈ వయసు పిల్లలకు విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు. ఏ సంవత్సరం వాళ్ళకి RTE 2009 ప్రకారం విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఆప్షన్ చూడండి. 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి. నెక్స్ట్ ఆప్షన్ 3 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి, 6 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి, 3 నుంచి 18 సంవత్సరాల వయసు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి RTE 2009 అంటేనే 6 నుంచి 14 సంవత్సరాలు. ఫస్ట్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్షేపక పరీక్షల లక్షణం. ఆప్షన్స్: సహజ ఉద్దీపన, అస్పష్ట ఉద్దీపన, నిర్దిష్ట ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన. ప్రక్షేపక పరీక్షల అంటేనే అస్పష్ట ఉద్దీపన. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అస్పష్ట ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అహం అంటే ఈగో అంటారు కదా, ఈగో ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్స్: ఆనంద సూత్రం, వాస్తవిక సూత్రం, నైతిక సూత్రం, ఆదర్శాల సూత్రం. ఈగో అనేది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ చూడండి ఒకసారి. మనకి ఇడ్ ఈగో, సూపర్ ఈగోలు ఉన్నాయి కదా, మరి ఆనంద సూత్రం మీద ఆధారపడి పనిచేసేది ఏంటిది? ఇడ్ అనేది ఆనంద సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. మరి ఆదర్శాల సూత్రం అంటే సూపర్ ఈగో అనేది ఆదర్శాల సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈగో అనేది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎమోషన్ అను పదం ఈ క్రింది పదం నుండి ఏర్పడింది. ఆప్షన్: జర్మన్ పదం ఎమోవర్, లాటిన్ పదం ఇమూవర్, జర్మన్ పదం ఇమూవ్, లాటిన్ పదం ఇమూవ్. ఎమోషన్ అనేది ఇమూవర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ముర్రే మరియు మోర్గాన్లు రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష. టాట్, క్యాట్, MMPI, CAVD. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ టాట్. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ECCE అనగా. ఈ క్వశ్చన్ వచ్చి మనకి NEP 2020లో ఉంటుంది. ECC అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్, ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి. వెబ్ కెమెరా, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్. సెకండ్ ఆప్షన్ వచ్చి కీబోర్డు, మౌస్, మానిటర్. థర్డ్ ఆప్షన్ వచ్చి మైక్రోఫోన్, స్పీకర్, మ్యాగ్నెటిక్ డ్రమ్. ఫోర్త్ ఆప్షన్ ఆప్టికల్ మార్క్ రీడర్, ప్రింటర్, టచ్ స్క్రీన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వెబ్ కెమెరా, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్. నెక్స్ట్ క్వశ్చన్, RTE చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుంచి 8 తరగతులకు నిర్దేశింపబడిన కనీస బోధనా గంటలు ఎన్ని? ఆప్షన్స్: 1200, 800, 1000, 900. 6th నుంచి 8th క్లాస్ వరకు కనీస బోధనా గంటలు ఎన్ని? 1000. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1000. మరి 1 to 5th క్లాస్కి ఎన్ని బోధనా గంటలు ఉంటాయి మీకు తెలిస్తే కమెంట్ చేయండి.